ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. ధీరజ్ ప్రేమ కోసం పోలీస్ డ్రెస్ తీసుకొస్తాడు. తీసుకొచ్చి ప్రేమ నీకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చాననేసి పోలీస్ డ్రెస్ ఇస్తాడు. అప్పుడు ప్రేమ పోలీస్ డ్రెస్ చూసి నేను ఎన్నో ఎగ్జామ్స్ రాయాలి, కాంపిటీషన్స్ ఎగ్జామ్స్, ఇప్పుడే తీసుకొచ్చావండి, నాకేమైనా పోలీస్ జాబ్ వచ్చిందా ఇప్పుడే అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్ ఒక్కసారి ఈ పోలీస్ డ్రెస్ వేసుకొని చూపించవా అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ ఆ రూమ్లోకి వెళ్ళి పోలీస్ డ్రెస్ వేసుకొని వస్తుంది. వచ్చినప్పుడు ధీరజ్ ఆ ప్రేమను చూసి నవ్వుతాడు. నవ్వినప్పుడు ప్రేమ ఎందుకురా నవ్వుతున్నావు నన్ను చూసి అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్ అసలు నువ్వు ఎలా ఉన్నావంటే పోలీస్ డ్రెస్లో పొట్టి పోలీసులా ఉన్నావే అనేసి నవ్వుతాడు. అప్పుడు ప్రేమ నన్ను పొట్టి పోలీస్ అంటావా రా అనేసి కొడుతుంది. అప్పుడు ధీరజ్ రాక్షసి దయ్యంలో పట్టుకున్నావేంటే వదిలేయి అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ మరి ఎందుకురా పొట్టి పోలీస్ అని నన్ను ఏడిపిస్తున్నావు, వంటి నీ బాలేనా అనేసి కూర్చుంటుంది. అప్పుడు ధీరజ్ నువ్వు చాలా బాగున్నావు అనేసి అంటాడు. అప్పుడు ధీరజ్ నువ్వు పోలీసు డ్రెస్సులో చాలా బాగున్నావు నువ్వు అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ ఇంత వాల్యుబుల్ గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ రా అనేసి చెప్తుంది. అప్పుడు ప్రేమ ధీరజ్ ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. తర్వాత భాగ్యం ఆనందరావు ఇద్దరు రామరాజు వాళ్ళ ఇంటికి వస్తారు. వచ్చి భాగ్యం అన్నయ్య గారు బాగున్నారా అనేసి అంటుంది. అప్పుడు రామరాజు ఇద్దరు కలిసి కూర్చోండి అనేసి చెప్తాడు ఆనందరావుకి. అలాగే భాగ్యం ఇద్దరు కూర్చుంటారు. అప్పుడు భాగ్యం మాకు వ్యాపారం చాలా బాగుంది అన్నయ్య గారు అనేసి స్వీట్స్ తీసుకోండి అంటుంది. అప్పుడు కష్టపడి వ్యాపారం చేస్తున్నారు, మీకు అంత మంచి జరుగుతుందని రామరాజు అంటాడు. అప్పుడు భాగ్యం కానీ మాకు ఒక చిక్కు వచ్చి పడింది అనేసి తను అంటుంది. అప్పుడు బుజ్జమ్మ చిక్కు వస్తే ఏంటి దువ్వెనతో దువ్వండి అనేసి తను అంటుంది. అప్పుడు భాగ్యం దువ్వుకోవడానికి చిక్కు కాదమ్మా వేరే చిక్కు, ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికేట్స్ వల్లి కావాలన్నారంట కదా, మేము ఇల్లు మారినప్పుడు అవి ఎక్కడో మిస్ అయ్యాయి అనేసి అంటుంది. అప్పుడు వల్లి అమ్మ మీరు అసలు అలా సర్టిఫికేట్స్ పడేస్తారా అమ్మ, నేను చదువుకున్న ఎంఏ ఇంగ్లీషు సర్టిఫికేట్స్ అలా ఎక్కడ పడితే అక్కడ పడేస్తారా అమ్మ, మామయ్య గారు దేవుళ్ళు లాంటి మామయ్య గారు నన్ను జాబ్ చేయమన్నారు, మీరేమో సర్టిఫికేట్స్ లేవు అంటున్నారు, మరి నేను ఎలా జాబ్ చేయాలమ్మా, దేవుళ్ళు లాంటి మామయ్య గారే నన్ను జాబ్ చేయమన్నారు అనేసి అంటుంది. అప్పుడు బుజ్జమ్మ అవును మేమే జాబ్ చేయమన్నాను, నా ఇంట్లో పని నేనే చేయలేననేసి మీ కూతురు వల్లి అంటుంది అనేసి అంటుంది. అప్పుడు వల్లి మామయ్య గారు చెప్పిన మాటకి నేను కాదనడం అసలు ఎంతవరకు కరెక్ట్ అనేసి అంటుంది. అప్పుడు రామరాజు లేదమ్మా సర్టిఫికెట్స్ లేకపోతే నువ్వు మాత్రం ఏం చేస్తావు, చేయకుండా మాయలే అమ్మ అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ అలాగే నర్మద సర్టిఫికెట్స్ లేకుంటే ఇందక్క ఫేక్ సర్టిఫికెట్స్ అప్లై చేద్దాం ఆన్లైన్లో వస్తాయి అనేసి అంటారు. అప్పుడు భాగ్యం అవునా అమ్మ సర్టిఫికెట్స్ వస్తాయా, వీళ్ళ కాలేజీలోనే నేను ఎక్కడైనా తెప్పిస్తాను అనేసి అంటుంది. అప్పుడు ప్రేమ అలాగే నర్మద నువ్వు ఏ కాలేజీలో చదువుకున్నావక్క, ఏ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ చేస్తావని అడుగుతారు. అప్పుడు భాగ్యం నేనే తీసుకొస్తాను సర్టిఫికెట్స్, ఆ కాలేజీలో మాకు ఒక సార్ తెలుసు అనేసి మేనేజ్ చేసి తీసుకొస్తామనేసి అంటుంది. వెళ్ళిపోతారు. అప్పుడు ప్రేమ అలాగే నర్మద అక్క సర్టిఫికెట్స్ రాగానే జాబ్ కోసం ప్రిపేర్ కాక జాబు కోసం కలలు కనక్క ఎలా జాబ్ చేయాలనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు వల్లికి చాలా కోపం వస్తుంది. ఎలాగో అలాగా జాబ్ మాన్పించుకోవాలి, వీళ్ళతో జాబు అనే మాట నేను మరిపించాలని నేను అనుకుంటే మళ్ళీ ప్రేమ నర్మద కలిసి నాతో ఇలా జాబ్ చేయించాలని వాళ్ళు అనుకుంటున్నారు అనేసి బాధతో కూర్చుంటుంది. తర్వాత సాగర్ నర్మద వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి సాగర్ మామయ్య గారు నేను జాబ్ కోసం ట్రై చేశాను కానీ నాకు మాత్రం జాబ్ రాలేదు, చాలా కాంపిటీషన్ ఉంది, చదివాను కానీ రాలేదు నాకు, మీ కూతురేమో మీరంటే చాలా ఇష్టం, నర్మద నా కోసం ఎన్నో చేసింది, మిమ్మల్ని వదిలిపెట్టి నా దగ్గరకు వచ్చింది, నర్మద సంతోషం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను కానీ నాకు మాత్రం జాబ్ రాలేదు, మీరు ఏం చెప్తే అది చేస్తాను మామయ్య గారు, మీరు నర్మదకు దగ్గర కావాలి అనేసి అంటాడు. అప్పుడు నర్మద వాళ్ళ నాన్న నువ్వు కాంపిటీషన్ బాగుంది, జాబ్ రాలేదు కరెక్టే, నువ్వు చదివావు కరెక్టే, కానీ డబ్బులు పెట్టి జాబ్ కొను, మా రిలేషన్షిప్లో ఎంతోమందికి చాలామందికి జాబులు ఉన్న వాళ్ళే ఉన్నారు, మా రిలేషన్షిప్లో చాలామందికి జాబులు వచ్చి ఉన్నారు, నువ్వు ఒక్కడికి జాబ్ లేకపోతే నా అల్లుడు ఏం చేయలేదని నేను ఎలా చెప్తాను, అందుకోసమే నువ్వు జాబ్ కొను అనేసి అంటాడు. అప్పుడు సాగర్ షాక్ అయిపోతాడు, అసలు జాబ్
కొనడం ఏంటి అనేసి అంటాడు. అప్పుడు నర్మద వాళ్ళ నాన్న, కానీ నా కూతురికి మాత్రం నేను డబ్బులు పెట్టి జాబ్ కొన్నానని మాత్రం చెప్పకు, ఎందుకంటే నర్మదకు అది నచ్చదు. ఇక నర్మద మళ్ళీ నా మీద సీరియస్ అవుతుంది, నర్మదకు చెప్పకు నేను ఇలా అన్నానని అనేసి చెప్తాడు. అప్పుడు సాగర్ షాక్ అయిపోతాడు, డబ్బులు పెట్టి జాబ్ కొనడం ఏంటి అనేసి. తర్వాత ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు సాగర్ తన వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. తర్వాత రామరాజు అలాగే తిరుపతి ఇద్దరు ఇంట్లోకి వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఒక కంపెనీ ఆయన ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి అతను ఇంగ్లీష్లో మాట్లాడతాడు. అప్పుడు రామరాజు, నాకు ఇంగ్లీష్ రాదండి, తెలుగులో మాట్లాడానంటే హిందీ అయినా ఇంగ్లీష్లో మాట్లాడుతానని అంతను అంటాడు. అప్పుడు తిరుపతిని మాట్లాడంటాడు రామరాజు. బావ నాకు ఇంగ్లీష్ రాదని తిరుపతి అంటాడు. అప్పుడే వల్లి అక్కడ బట్టలు ఆరేస్తూ ఉంటుంది. అప్పుడు రామరాజు, మా కోడలు వల్లి ఎంఏ ఇంగ్లీష్ మాట్లాడుతుంది, ఎంఏ ఇంగ్లీష్ చదువుకుంది, చాలా బాగా మాట్లాడుతుంది ఇంగ్లీష్, తనతో మాట్లాడండి అనేసి అమ్మ వల్లి అనేసి పిలుస్తాడు. అప్పుడు వల్లి, అమ్మో ఎంఏ ఇంగ్లీష్ అంటున్నాడా, అమ్మో కొంప మునిగింది అనేసి షాక్లో ఉంటుంది.